అదృష్టం. మనలో చాలా మందికి ఇదొక పెద్ద మిస్టరీ. కొందరికి అంతా కలిసొస్తుంటే, మరికొందరికి మాత్రం అడుగడుగు కష్టాలే. నా తలరాత ఇంతే అని సరిపెట్టుకొని బతికేవాళ్ళు కోకొల్లలు. కానీ మీకొక నిజం చెప్పనా? మీ తలరాత ఆకాశంలో రాసి లేదు. అది మీ ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మీరు చేసిన చిన్న చిన్న పనుల్లో ఉంది. ఒక్కసారి ఆలోచించండి. 10 ఏళ్ల క్రితం మీరు ఎలా ఉన్నారో, ఈరోజు కూడా అలాగే ఉన్నారంటే దానికి కారణం మీ గ్రహాలు కాదు, మీ అలవాటు. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే 7 అలవాట్లు కేవలం మాటలు కావు. ఇవి ఒక సామాన్యుడి నుండి అసామాన్యుడిగా మార్చే అస్త్రాలు. ఈ 10 నిమిషాలు మీ జీవితానికి మీరు ఇచ్చే అతిపెద్ద బహుమతి. హ్యాబిట్ నెంబర్ 1, గోల్డెన్ అవర్. దీన్ని మనం బ్రహ్మ ముహూర్తం అంటాం. సూర్యుడి కంటే ముందే నిద్ర లేవడం. ఇది అందరూ చెప్పేదే కదా అని అనుకోకండి. ప్రపంచంలో సక్సెస్ అయిన ఏ వ్యక్తినైనా అడగండి. వాళ్ళు చెప్పే రహస్యం ఇదే. మీరు 5 గంటలకి ముందే నిద్ర లేస్తే లోకం నిద్రపోయి ఆ 2 గంటల సమయం మీ సొంతం. ఆ సమయంలో ఫోన్ చూడకండి. నోటిఫికేషన్లు చెక్ చేయకండి. మీతో మీరు మాట్లాడుకోండి. ఆ ప్రశాంతత మీ మెదడుని పదును పెడుతుంది. ఒక గంట మీరు చేసే ప్లానింగ్ రోజంతా మిమ్మల్ని అందరికంటే ముందు ఉంచుతుంది. హ్యాబిట్ నెంబర్ 2, సెల్ఫ్ టాక్ సైకాలజీ. నీతో నువ్వేం మాట్లాడుకుంటున్నావు? 2 అలవాట్లు చెప్తాను. ఇది చాలా డేంజరస్. చాలా మందికి తమని తాము తిట్టుకోవడం ఒక అలవాటు. నాకు రాదు, నేను చెయ్యలేను, నాకంత సీన్ లేదు. ఇలాంటి మాటలు నీ మెదడులో ఒక నెగెటివ్ గోడను కట్టేస్తాయి. గుర్తుంచుకోండి, ప్రపంచం మిమ్మల్ని ఎలాగైతే తక్కువ చేసింది, కనీసం మీరైనా మిమ్మల్ని గౌరవించుకోండి. అద్దం ముందు నిలబడి ఈ రోజు నాది, నేను ఏదైనా సాధించగలను అని ఒక్కసారి గట్టిగా చెప్పుకోండి. ఆ మాటల్లో ఉండే వైబ్రేషన్ మీ బ్యాడ్ లాంగ్వేజ్ ని మార్చేస్తుంది. హ్యాబిట్ నెంబర్ 3, ద మనీ డిసిప్లిన్. దీన్నే మనం డబ్బు పట్ల క్రమశిక్షణ అంటాం. మధ్య తరగతి వాళ్ళని ధనవంతులుగా మార్చే మంత్రం. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని దాచుకోవడం ఒక ఎత్తు. వచ్చిన జీతం వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది అని ఏడవకండి. అది మీ తప్పు. ప్రతి నెల కనీసం 10% డబ్బును, అది 100 రూపాయలైనా సరే, పక్కన పెట్టండి. అది మీ అవసరం కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం. డబ్బుని గౌరవించే వాడి దగ్గరికే లక్ష్మీదేవి వస్తుంది. అప్పులు చేసి ఆడంబరాలకు వెళ్ళకండి. ఆ అప్పులోలే మీ తలరాతను మార్చేస్తారు. హ్యాబిట్ నెంబర్ 4, కంటిన్యూస్ లెర్నింగ్. దీన్ని మనం నేర్చుకోవడం, ఎదుగుదల అని కూడా అంటాము. రోజుకి ఒక కొత్త విషయం. మీరు ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో మీకంటే తోపు ఎవరున్నారో చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి. ఒక పుస్తకం చదవండి లేదా ఒక ఉపయోగపడే వీడియో చూడండి. హ్యాబిట్ 5 and 6, హెల్త్ అండ్ గ్రాటిట్యూడ్. దీన్ని మనం ఆరోగ్యం మరియు కృతజ్ఞత అని అంటాము. లక్షలు సంపాదించిన హాస్పిటల్ పాలైతే ఆ డబ్బు ఏం చేసుకుంటారు? రోజుకి 20 నిమిషాలు చెమట పట్టేలా ఎక్సర్సైజ్ చేయండి. అలాగే రాత్రి పడుకునే ముందు ఈ రోజు మీకు దొరికిన 3 మంచి విషయాల గురించి తలుచుకోండి. మంచి భోజనం దొరికిందా? నీ కుటుంబం క్షేమంగా ఉందా? నేను బ్రతికే ఉన్నాను. ఈ కృతజ్ఞత భావం మీ ఒత్తిడిని తగ్గించి మీ ముఖంలో ఒక వెలుగునిస్తేస్తుంది. హ్యాబిట్ నెంబర్ 7, కన్సిస్టెన్సీ. దీన్ని మనం స్థిరత్వం అని అంటాము. చివరిది మరియు అత్యంత ముఖ్యమైంది కన్సిస్టెన్సీ. ఏదైనా సరే ఒక రోజు చేస్తే అది అలవాటు అవ్వదు. కనీసం 21 రోజులు చేయాలి. చాలా మంది ఉత్సాహంగా మొదలు పెడతారు, 3 రోజులకే వదిలేస్తారు. అక్కడే వాళ్ళు ఫెయిల్ అవుతారు. వర్షం చినుకు చిన్నదే కావచ్చు, కానీ అది కన్సిస్టెన్స్ గా పడుతూనే ఉంటే పెద్ద నదిలా మారుతుంది. మీ చిన్న అలవాట్లు కూడా అంతే. అవి చేస్తూనే ఉండండి. ఫలితం దాని అంతట అదే వస్తుంది. మీ తలరాతను మార్చుకోవడానికి మీకు కావాల్సింది అదృష్టం కాదు, ఈ 7 అలవాట్లు. ఇందులో మీరు రేపటి నుండి ఏ అలవాటు మొదలు పెడుతున్నారో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యాన్ని ఇస్తే మీ వాళ్ళకు షేర్ చేయండి. మనలో మనం మార్చుకుందాం. మన జీవితాలని గెలుచుకుందాం. మన కథలు మన కోసం. నేను మీ రమ్య. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదా. మళ్ళీ కలుద్దాం.